మాజీ లోక్సభ సభ్యుడు అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణంరాజు గారి మీద బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి బీహార్ రాష్ట్ర కేడర్కి చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఒక పోస్టు సోషల్ మీడియాలో పెడితే అది యావత్ దేశం మొత్తం వెళ్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడు సునీల్ నాయక్ గారు చేసినటువంటి ట్వీట్లు పోస్టులు దేశవ్యాప్తంగా గిరగిరాని తిరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చూస్తున్నారు, వింటున్నారు, చదువుతున్నారు. ఈ వ్యవహారం మీద న్యాయ వ్యవస్థ అదేవిధంగా పోలీస్ వ్యవస్థల మీద ప్రజల్లో తీవ్ర ఆందోళన కూడా కలిగిస్తుంది. ఆయన అన్నటువంటి కొన్ని మాటలు, ఆయన చేసినటువంటి కొన్ని ట్వీట్లు ఒకసారి పరిశీలన చేస్తే, నన్ను అబద్ధపు కేసులో ఇరికిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరును తప్పనిసరిగా చెప్పాలని చెప్పేసి తీవ్ర ఒత్తిడి కూడా చేశాడు రఘురామకృష్ణంరాజు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలా చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే నిన్నే నిందితుడిగా మార్చి అక్రమ కేసులు పెడతామని చెప్పేసి కూడా బెదిరించారు అని చెప్పేసి ఆయన వాపోతున్నాడు. పాపం బెదిరించారంట ఆయన. అప్పుడే సిఐడి చీఫ్ పేరు కూడా చెప్పాలని చెప్పేసి ఒత్తిడి తెచ్చారంట. అంతేకాదు ఆయన మీద నిరంతరం ఒత్తిడి కొనసాగిస్తున్నారంట. అబద్ధపు స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పేసి బలవంతం చేస్తున్నారంట. ఒక ఐపీఎస్ అధికారి మీద ఏపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఎస్పెషల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలని, అప్పటి సిఐడి చీఫ్ గారి పేరు చెప్పాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్నారంట. నిజం చెప్పడానికి నిరాకరించడమే నా నేరమా అని చెప్పేసి ఆ ఐపీఎస్ అధికారి బాధపడుతున్నాడు. అవాస్తవాలు చెప్పేందుకు నాకు మనసు అంగీకరించలేదు, అందుకే నా మీద వరుసగా అక్రమ కేసు కూడా పెడుతున్నారు అని చెప్పేసి ఆ ఐపీఎస్ అధికారి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతటితో ఆగలేదు ఆయన. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, నన్ను ఎవరెవరు బెదిరించారో వాళ్ళ ఆడియో రికార్డ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, సరైన సమయంలో అన్నీ కూడా బయట పెడతా, నేను చెప్పే ప్రతి మాటకు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు దేశం ముందు ఉంచుతా, నన్ను ఎవరైతే బెదిరించారో వాళ్ళ ఆధారాలన్నీ కూడా దేశం ముందు పెడతా, దేశవ్యాప్తంగా అందరూ ఆలోచన చేసే విధంగా తీసుకువస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎస్టీగా పుట్టడమే నా తప్ప, నేను ఎస్టీగా పుట్టినందుకే ఈ అవమానమా, ఉన్నత స్థాయికి ఎదిగితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారా, ఆంధ్రప్రదేశ్ ఎస్పీ దామోదర్ గారి భూదందాలు, ఇసుక మైనింగ్ అక్రమాలపై విచారణ ఎక్కడా, భూదందాలు ఇసుక మాఫియా మైనింగ్ స్కామ్లపై దర్యాప్తు ఎందుకు జరగడం లేదు, నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నమా అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఐ థింక్ ఆయన ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో అగ్నిమాపక శాఖకి ఐజీగా పనిచేస్తున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎస్పీల యొక్క అవినీతిని ఆయన అక్కడ బీహార్లో కూర్చొని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదండి, ఇంకొక మాట అన్నాడు, చాలా బాధాకరమైన విషయం. తన తల్లి పట్ల కూడా అసభ్యకరంగా అమానుషంగా ప్రవర్తించారంట. తన తల్లి పట్ల, తన అమ్మగారి పట్ల అసభ్యంగా అమానుషంగా ప్రవర్తించారంట. తన తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రంగా అవమానించారంట. ఇది మానవత్వానికే అవమానం అని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతా అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నాడు. తనను అదేవిధంగా తన కుటుంబాన్ని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెడతా అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు. చివరి శ్వాస వరకు న్యాయ పోరాటం చేస్తా, ఎవరిని వదలను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు.
ఇది కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, ఇది న్యాయం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం. నిజం ఎంత ఆలస్యమైనా గెలుస్తుందని చెప్పేసి ఆయన ఆ ట్వీట్లో చాలా బాధగా, ఆక్రోశంతో, బాధతో ట్వీట్ చేశాడు. సో ఆయన ఎవరైతే బెదిరించారో రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు బోన్లో నిలబడడం తప్పదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఎవిడెన్స్ అంతా కూడా ఆయన దగ్గర ఉంది. ఆయనకు అవసరం ఏర్పడినప్పుడు, అవసరం వచ్చినప్పుడు అన్నీ కూడా తీసి బయట పెడతాడు. ఎందుకంటే న్యాయస్థానంలో కావాల్సింది ఎవిడెన్స్. ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే, ఆయన కూడా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఐజీ రేంజ్లో ఉన్నాడంటే ఆయన కూడా అంతో ఎంతో ఉంటుంది, బుర్ర పనిచేస్తూ ఉంటుంది, లా మీద బాగా ఫుల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. అటువంటి అధికారులని ఇక్కడ నుంచి ఫోన్ చేసి బెదిరిస్తే బెదిరిపోతారా? సో ముందు ముందు చాలా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు అధికారం ఒకేలా ఉండదు కదా, ఒకరి వైపే ఉండదు కదా. అధికారం మారిందంటే ఎంతమంది ఏ జైల్లో ఉండాలో, ఎన్ని రోజులు ఊచలు లెక్క పెట్టాలో పైన దేవుడికి